D6. నేను మీ ప్రొఫెసర్ వినోద్ కుమార్ D6 MD మరియు డీజాక్ చైర్మన్ మాట్లాడుతున్నా. ఈరోజు టాపిక్లకు వస్తే మనము ఈ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా అనేది ఎందుకు అవసరము, దేనికోసం వాళ్ళు అడుగుతున్నారు, ఈ కారణం ఏంటి అనే అంశాలను కనుక మనము రాజకీయపరమైన అంశాలను, రాజ్యాంగపరమైన అంశాలను, అలాగే చారిత్రాత్మకమైన అంశాలను కనుక పరిశీలిస్తే ఈరోజు రాజ్యాంగ నిర్మాణ సభలో ఎక్కడ కూడా దళితుల క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇయ్యొద్దని చెప్పేసి ఎక్కడ కూడా చర్చ చేయలేదు. ప్రధానంగా దళిత క్రైస్తవుల తరఫున దళితేతరులైన వాళ్ళు మాత్రమే ఆయన క్రైస్తవ ప్రతినిధులుగా ఉన్నారు. మాకు రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్పేసి రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏ బ్రాహ్మణ సామాజిక వర్గం అయితే దళిత క్రైస్తవుల తరఫున ఉందో, ఏ దళితేతర సామాజిక వర్గం అయితే దళిత క్రైస్తవుల తరఫున భారత రాజ్యాంగ నిర్మాణ సభలో ఉన్నారో వాళ్ళెవరు కూడా దళితులు కాదు. తర్వాత భారత రాజ్యాంగ నిర్మాణ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే వారు దీన్ని ఆమోదించక ముందు చర్చ అయితే ఈ ఎస్సీలకు, దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా ఉండాలా వద్దా, రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు ఉండాలా వద్దా అన్న అంశంగా చర్చ మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా మత స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరడమే కాకుండా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కూడా ఖచ్చితంగా ఎస్సీ వాళ్ళు మతం మారినా సరే వాళ్ళ కులం మారతలేదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది. ఆ అంశంలో బాబు జగజ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు కూడా అంటరాని కులాలైన దళితులకి వాళ్ళు ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళ మత స్వేచ్ఛను గౌరవిస్తూ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ మతం మారినంత మాత్రాన వాళ్ళ కులం మారడం లేదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఆ విషయంలో రాజ్యాంగ నిర్మాణ సభలో చాలా పెద్ద ఎత్తున అనుకూలంగా చర్చ పెట్టడమే కాకుండా రాజ్యాంగంలోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా నంబర్ 3 మొదటి రాజ్యాంగ అధ్యక్షుడు, అంటే మొదటి రాజ్యాంగ అధ్యక్షుడే కాకుండా మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడైతే ఈ అంశాన్ని లేవనెత్తాడో దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి బైకాట్ చేశారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అయినా సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా, అంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని భారత రాష్ట్రపతి ఇవాళ తనకు ఏవైతే రాజ్యాంగం ద్వారా అధికరణ ద్వారా ఏవైతే హక్కులు ఆయన రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది కాబట్టి ఆయన ఆ హక్కును ఉపయోగించుకొని ఈరోజు బలవంతంగా, అంటే బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు వ్యతిరేకించినప్పటికీ కూడా దళితులను, ముఖ్యంగా అంటరాని కులాలని అణిచివేసే విధంగా, బలవంతంగా హిందూ మతంలో ఉంచే విధంగా కుట్ర చేసి ఇవాళ బ్రాహ్మణేతరుడు, బ్రాహ్మణుల యొక్క మొత్తం మెజారిటీ బ్రాహ్మణులు అయిన వాళ్ళందరూ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళందరి యొక్క ప్రోద్బలంతో ఇవాళ బలవంతంగా దళితులను హిందూ మతంలో ఉంచి బానిసలను చేసేయడానికి, వాళ్ళ అంటరానితనాన్ని అట్లనే కొనసాగించడానికి వేల సంవత్సరాలుగా ఉన్న భారత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత కూడా అంటరాని వాళ్ళగానే అలాగే అణచివేతకు గురయ్యే విధంగా, వాళ్ళకు మత స్వేచ్ఛ లేకుండా, వాళ్ళకు మానవ హక్కులు లేకుండా, ఐక్యరాజ్య సమితి ఏదైతే డిఫైన్ చేసిన ఏ మానవ హక్కులు కూడా జీవించే హక్కు కానీ, సమానత్వం కానీ, స్వేచ్ఛ కానీ, సౌభ్రతత్వం కానీ పొందకుండా ఉండే విధంగా అంటరాని కులాలని అంటరాని వాళ్ళగానే శాశ్వతంగా ఉంచే విధంగా భారత రాష్ట్రపతి వాళ్ళ బలవంతంగా మతం క్రైస్తవ మతంలోకి వెళ్ళినా, ఇస్లాంలోకి వెళ్ళినా వాళ్ళకి రిజర్వేషన్లు ఉండేవని చెప్పేసి ఒక్క దళితులకు మాత్రమే, చివరికి ఆదివాసీలకు కానీ, ట్రైబల్స్కి కానీ, బీసీలకు కానీ, ఓసీలకు కానీ వాళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ రిజర్వేషన్లు రద్దు కావు, కానీ కేవలం దళితులు మాత్రమే తీసుకుంటే మాత్రమే ఈ రిజర్వేషన్లను రద్దు చేసే బాబు రాజేంద్ర ప్రసాద్ ద్వారా ఇది కుట్ర, ఇది దళితులను అణిచివేసే కుట్ర, దళిత మానవ హక్కులను ఉల్లంఘించే కుట్ర. ఈ దళితులు వాళ్ళు ఒకవేళ స్వేచ్ఛ జీవితాన్ని కనుక వాళ్ళు అవలంబిస్తూ సుమారు 45 కోట్ల మంది దళితులు కనుక క్రైస్తవ మతం తీసుకుంటే ఈ దేశంలో హిందూ మతానికి ప్రమాదం ఏర్పడుతుంది. క్రైస్తవ మతం ఎప్పుడైతే వీళ్ళు దళితులు తీసుకుంటారో వాళ్ళకి విద్య అందుబాటులోకి వస్తుంది, అలాగే ఉద్యోగం అందుబాటులోకి వస్తుంది, వైద్యం అందుబాటులోకి వస్తుంది. వాళ్ళు పాస్టర్లుగా, వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అనేక రకాల వృత్తులలో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా పెద్ద పెద్ద వృత్తులలో చేపడతారు, రాజకీయ రంగంలో ఎదుగుతారు. అన్ని రంగాల్లో స్వేచ్ఛాయుతంగా, అంటే హిందూ అగ్రవర్ణాల ఆధిపత్యం కింద ఉండకుండా స్వేచ్ఛగానే వాళ్ళు
జీవిస్తారు అని చెప్పేసి ఆ కుట్ర చేసి ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఎట్లయితే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలని ప్రత్యేక ఎన్నిక విధానాన్ని ఆయన కమ్యూనల్ అవార్డు ద్వారా పొందాడో ఆ కమ్యూనల్ కుట్రతో ఎట్లయితే గాంధీ గారు ఆ కమ్యూనల్ అవార్డు అమలు కాకుండా పెద్ద ఎత్తున ఎర్రవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ఇవాళ బలవంతంగా గాంధీ అంబేద్కర్ మధ్యలో ఏదైతే పూనా ఒప్పందం జరిగిందో ఆ పూనా ఒప్పందము కూడా అది కుట్రలో భాగంగానే జరిగింది. పూనా ఒప్పందము కుట్రలో భాగంగా జరిగినట్టుగానే ఇవాళ బాబు జగజీవన్ రామ్ ఏదైతే ఎస్సీల పట్ల నిర్దక్షిణంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ వాళ్ళను మాత్రమే శాస్త్ర బానిసత్వంకు నెట్టే విధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పేరా నంబర్ 3ని అందులో పొందుపరిచాడు. అంటే ఈ రెండు కుట్రల కారణంగా దళితులు బానిసత్వంలోనే ఇంకా మగ్గుతున్నారు. దళితులు ఒకవైపు జాయింట్ ఎలక్ట్రోడ్స్ అగ్రవర్ణాల అంటే ఏదైతే హైందవ అగ్రవర్ణాల మోచేతులు నీళ్లు తాగే పార్టీలలో అగ్రకుల హిందూ పార్టీలలో హైందవ పార్టీలలో వాళ్ళు బానిసలుగా ఉండి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా వాళ్ళు చెప్పినట్టే విని వాళ్ళ పార్టీ నియమాలు పాటించి వాళ్ళకు బానిసలుగా మారే వ్యవస్థను నిర్మాణం చేసింది ఒకవైపు మహాత్ముడుగా చెప్పుకుంటున్న గాంధీ అయితే మరొక వైపు మొదటి రాష్ట్రపతిగా ఇవాళ కాయస్థ బ్రాహ్మణుడైన బాబు జగజీవన్ రామ్ కుట్ర చేశాడు దళితుల పట్ల. ఈ ఇద్దరి కుట్ర ఫలితముగా ఈ ఇద్దరు దళిత ద్రోహులు ఈ ఇద్దరు దళిత వ్యతిరేకులు కుట్ర ఫలితంగా చేసిన కారణంగా 45 కోట్ల మంది దళితులు ఇప్పటికీ బానిసత్వంలో ఉండడానికి కారణం వీళ్ళిద్దరి కుట్రలు. సో వీళ్ళిద్దరి కుట్రలే కాకుండా ఇవాళ దళిత దళాలను మోపై దండోరా పేరు మీద బీజేపీకి బహిరంగంగా సపోర్ట్ ఇస్తూ ఒకవైపు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇయ్యనని బహిరంగంగా చెబుతున్న బీజేపీకి సపోర్ట్ చేయమని ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో సపోర్ట్ చేయమని చెప్పి తిరిగిన మందకృష్ణ మాదిగ కూడా ఒక దళిత క్రైస్తవ ద్రోహి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం నాలాంటి వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు అయ్యండి, మంద ఏలియా మాదిగా క్రైస్తవుడు అయ్యండి, క్రైస్తవులందరికీ ద్రోహం చేస్తూ ఇవాళ బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇస్తూ వర్గీకరణ పేరుతో రాజకీయాలు చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే అక్కడ ఏపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇవాళ కమిషన్లు చేశారు తప్ప వాళ్ళకి ఆర్డినెన్స్ తెచ్చేసి వర్గీకరణను జీవో తెచ్చి అమలు చేయలేదు. కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ ఇవాళ తిరిగి మాలమాదిగలు కొట్లాడుకునే విధంగా దళితులంతా ఒక్కటిగా ఉన్న దళితులు 30 ఏళ్లుగా కొట్లాడుకొని ఇవాళ హక్కులకు ఉల్లంఘన జరుగుతూ అన్యాయం జరుగుతున్నా కూడా ఇవాళ ఒక క్రైస్తవుడు అయి ఉండి కూడా ఒక బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇచ్చి వర్గీకరణ పేరుతో ఇలా తిరిగి పర్మనెంట్గా బానిసత్వంలో దళితులను నెట్టేసే విధంగా మందకృష్ణ మాదిగ కూడా ఒక 3వ ద్రోహం చేస్తున్నాడు ఈ దళిత జాతికి. సో కాబట్టి ఒకవైపు ఇద్దరు అగ్రవర్ణాలు ద్రోహం చేస్తే ఇప్పుడు ఆధునిక సమాజంలో ఇప్పుడు 78 సంవత్సరాల తర్వాత ఇవాళ మాదిగ జాతికి దళిత జాతికి ద్రోహం చేస్తూ క్రైస్తవుడు అయి ఉండి ఎస్సీలకు హోదా షెడ్యూల్ కులాలకు హోదా ఇవ్వకుండా అంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకుండా దళిత ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వాలని బహిరంగంగా చెప్పి ఇవాళ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన బీజేపీని సపోర్ట్ చేస్తూ మందకృష్ణ మాదిగ గారు కూడా ఇవాళ దళితులకు ద్రోహం చేస్తున్నాడు. అందులో దళిత క్రైస్తవులకు మాదిగ క్రైస్తవుల్లో 90% మాదిగలే. వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ ద్రోహం చేస్తున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మందకృష్ణ మాదిగ గారు. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మిత్రులు వాళ్ళ దళిత సమాజం 45 కోట్ల మంది ఎవరైతే ఉన్నామో మనం ఎందుకు ఈ దేశంలో మన భాగస్వామ్యమైనప్పుడు ఈ దేశం రాజ్యాంగమే వివక్షత మనకు ప్రదర్శిస్తున్నప్పుడు ఈ దేశంలో మనల్ని మనుషులుగా చూడనప్పుడు మనం ప్రత్యేక దేశం కోరుకోవడం తప్పు కాదు. దళితులంతా ఇవ్వాలా, ఇంకా మాకు ఎస్సీ హోదా ఇవ్వకుండా, మాకు వర్గీకరణ చట్టం పార్లమెంట్లో చేయకుండా, మాకు ఇవాళ ఏ రిజర్వేషన్లు పెంచకుండా మమ్మల్ని అణిచివేస్తూ ఈ పాలక సమాజం అది కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి దళిత క్రైస్తవ పరిష్కారం చేయాలి, ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం చేయాలి, దళితులకు రిజర్వేషన్లు పెంచలే, దళితులకు రాజకీయ అధికారంలో సరైన వాటా ఇవ్వలే, దళితులకు ప్రైవేట్ రంగంలో వాటా ఇవ్వలే, దళితులకు పరిశ్రమల్లో వాటా ఇవ్వలే, దళితులకు భూమి హక్కు ఇవ్వలే, దళితులకు ఏమీ ఇవ్వని ఈ పాలక సమాజాలను వాళ్ళు ఇవాళ పరిపాలిస్తూ ద్రోహం చేస్తూ అణిచివేస్తుంటే వాళ్ళకు దాసం చేస్తూ ఊడిగం చేస్తూ
ఇవాళ ఏ దళిత దళాలు ఉన్నారో ఆ దళిత దళాలంతా కూడా ఇవాళ దళితులకు ద్రోహం చేస్తుంటే వాళ్ళకు మనం ఊడిగం చేయాలా, వాళ్ళకు సపోర్ట్ చేయాలా? ఇవాళ మనం దళిత క్రైస్తవులుగా మనకు లిబరేషన్ అవసరం లేదా? ఆది హిందువులైన దళితులు, ఆది సింధువులైన దళితులు, ఈ దేశ నిర్మాతలైన దళితులు, ఈ దేశ భూమిపుత్రులైన దళితులు ఇంకా ఎంతకాలం అణిచివేతకు అన్యాయాలకు గురి కావాలి? ఇంకా మత స్వేచ్ఛ లేకుండా జీవించాలి? ఇంకా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఇంకా ఎంతకాలం జీవించాలి? చదువుకుంటే నేరం, పక్కకు పెళ్లి చేసుకుంటే నేరం, గుర్రం ఎక్కుతే నేరం, మంచి బట్టలు వేసుకుంటే నేరం, పక్క నువ్వు తోటి హిందువుని ఇవాళ అంటరాని వాడిగా చూస్తుంటే అది ఏ హిందూ మతం అవుతుంది? ఒక మనిషిని అంటరాని వాడిగా చూసే మతం, అది మతం ఎట్లయితుంది? ఆ మతాన్ని మేము ఎందుకు గౌరవించాలి? ఆ మతంలో మేము ఎందుకు ఉండాలి? ఇంకా మమ్మల్ని అంటరానిగా చూసే ఆ మతంలో, ఆ హైందవ మతం, హిందూ మతం తప్పు కాదు. అది హైందవ మతం, బ్రాహ్మణ మతం, వర్ణాశ్రమ ధర్మం, సనాతన మతం. ఏ సనాతన ధర్మం అయితే ఉందో, ఏ సనాతన మతం అయితే ఉందో, ఏ బ్రాహ్మణ మతం అయితే ఉందో ఆ మతం ఇవాళ దళితులను అణిచివేస్తుంది, దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తుంది, దళితుల యొక్క మానవ హక్కులని, మత హక్కులని, అన్ని రకాల హక్కులని అణిచివేస్తున్న ఆ మతంలో, ఆ హైందవ మతం, బ్రాహ్మణ మతం, వర్ణాశ్రమ ధర్మం, సనాతన మతంలో ఎందుకు దళితులు ఉండాలి? దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే తప్పేంది? దళితులు ఇస్లాం తీసుకుంటే తప్పేంది? అక్కడ అంటరానితనం లేదు ఇస్లాంలో, అక్కడ క్రైస్తవంలో అంటరానితనం లేదు. ఇవాళ అక్కడ కూడా అగ్రవర్ణాలది ఆధిపత్యం. క్రైస్తవ మతంలో, ఇస్లాం మతంలో, హిందూ మతంలో, పార్సీ మతంలో, జైన మతంలో, బౌద్ధ మతంలో అన్నిట్లలో అగ్రవర్ణాలు చొరబడి ఇవాళ దళితులను అక్కడ కూడా అంటరాని వాళ్ళని చూస్తున్నారు. అందుకే కదా మాకు ఎస్సీలమై ఉండి మాకు ఎస్సీ హోదా ఇస్తూ, మా రిజర్వేషన్లు పరిరక్షిస్తూ మాకు మతం మార్చుకునే స్వేచ్ఛ చేయమని చెప్పేసి అడిగింది దళితులు. అందుకే కదా ఇవాళ ఈ దళితులు 45 కోట్ల మంది దళితులను దగా చేస్తున్న దళిత దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వశ్చన్ పెడుతూ మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఉత్తర భారతదేశంలో ఆయన ఈ దళితులతో బీసీలతో ఎస్టీలతో మైనార్టీలను ఏకం చేసి బహుజన సమాజంగా తయారు చేసి అధికారాన్ని సాధించి పెడితే ఇవాళ మొత్తం బహుజన సమాజాన్ని కాస్త బ్రాహ్మణ సమాజంగా మార్చిన కుమారి మాయావతి ఇవాళ మొత్తం అగ్రవర్ణాల దగ్గర బిఎస్పీ దాసోహం చేసి ఇవాళ బహుజన సమాజాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది మాయావతి కదా. మాయావతి కూడా ఇవాళ దళిత ద్రోహి. ఇవాళ దళితులను దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకుండా, ఆ అంశాన్ని చర్చలు పార్లమెంట్లో పెట్టకుండా దళితులకు ద్రోహం చేస్తుంది కూడా మాయావతి. అట్లే కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను మొదటిసారిగా తీసుకొచ్చి అమలు చేసిన దళిత ద్రోహి మాయావతి. అట్లాంటి మాయావతి కూడా ఇవాళ దళిత సమాజానికి తీరని ద్రోహం చేస్తుంది. సో కాబట్టి ఈ దళిత ద్రోహులు ఒకవైపు, మరొక వైపు కుట్రలు చేసి, మా గాంధీ అండ్ రాజేంద్ర ప్రసాద్ కుట్ర చేసి ఈ దళితులను మొత్తం హైందవ, బ్రాహ్మణ, సనాతన ధర్మ కాడ మోకాల చేతుల కాడ ఉండి బిచ్చబెత్తుకునేటట్టుగా తయారు చేయడం కంటే కూడా దళితులకు ప్రత్యేక దేశం ఉండడం నేరమేం కాదు. దళితులకు ఇవాళ ముస్లింలకు పాకిస్తాన్ ఇచ్చినట్టుగానే దళితులకు ద్రవిడస్థానం ఇవ్వండి, అదేం తప్పు కాదు. లేదంటే మాకు ఎస్సీలకు దళితులకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు మా మతం మార్చుకున్నా మా రిజర్వేషన్లను మాకు ఇవ్వండి. లేదంటే మీకు ఈ దేశంలో జీవించే హక్కు లేదు, మీరు అంటాను వాళ్ళగా ఉండాలి పర్మనెంట్గా, మా కాలకాలే బతకాలంటే ఖచ్చితంగా మాకు వేరే దేశం ఇవ్వండి, మాకు ద్రవిడస్థాన్ దేశాన్ని ఇవ్వండి. ఇది తప్పు కాదు, ఇది నేరం కాదు. ఏ హైందవ బానిసత్వంగా మేము ఉండలేమని చెప్పి ముస్లింలు ప్రత్యేక దేశం కోరారు. ఇవాళ అదే హైందవ, అదే సనాతన ధర్మ బానిసత్వంలో దళితులు ఉండడానికి వీలేదు. ముఖ్యంగా దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ లేదు, దళిత ముస్లింలకు మత స్వేచ్ఛ లేదు. ఖచ్చితంగా ఇవాళ మా ఈ ఆది హిందువులమైన మేము, ఈ దేశం మాది, ఈ దేశం దళితులది, ఈ దేశాన్ని నిర్మించింది దళితులు, ఈ దేశాన్ని రోడ్లేసింది దళితులు, బిల్డింగ్లు కట్టింది దళితులు. ఈ దేశంలో ఇవాళ మొత్తం భారతదేశం అగ్రగామి దేశంగా నిలబడడానికి ఈ దళితులే పునాది. మరి ఇట్లాంటి పునాది వేసిన దళితుల జీవితాలని ఇప్పటికీ అన్యాయంగా అణిచివేస్తున్న ఏ హైందవ అగ్రవర్ణ ఆధిపత్య దోపిడీ కులాలు ఉన్నాయో, ఏ ఆధిపత్య సంపన్న వర్గాలు ఉన్నాయో ఇప్పటికీ వాళ్ళకి విముక్తి లేకుండా చేస్తున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్
ఇవాళ వాళ్ళకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఉండాలని చెప్పాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేట్ సోషలిజాన్ని అమలు చేయమని చెప్పాడు. ఇవాళ భూమి జాతీయం చేయమన్నాడు, పరిశ్రమలు జాతీయం చేయమన్నాడు, సంపద జాతీయం చేయమన్నాడు, విద్యను జాతీయం చేయమన్నాడు, వైద్యాన్ని జాతీయం చేయమన్నాడు. అంబేద్కర్ చేసి మొత్తం ప్రజలందరికీ పంచమన్నాడు. కానీ ఇంతటి వరకు మొత్తం ప్రైవేటు అగ్రవర్ణ సంపన్న వర్గాల చేతిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ దళితులకు ఏముంది ఈ దేశంలో? కనీసం దళితులకు రిజర్వేషన్లు కూడా ఇవాళ పంపిణీ కూడా లేదు. దళితులకు కనీసం భూమి లేదు, దళితులకు ఏ హక్కు లేదు, ఈ సంపదలో వాటా లేదు ఈ దేశంలో. ఇవాళ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పుణ్యమాల్లో అప్పుడు ఆ విద్య వల్ల కొంత అభివృద్ధి చెంది విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు దళితులు అభివృద్ధి చెందారు తప్ప ఈ దేశంలో ఉన్న దళితుల అభివృద్ధి ఎక్కడ చెందారు? ఎవరో కొంతమంది దళిత దళాలను మాత్రమే బాగుపడరు తప్ప దళిత సమాజం యావత్తు సమాజం కూడా ఈ రోజు వరకు కూడా అణచివేతకు అన్యాయాలు గురవుతూనే ఉంది. ఇప్పటికీ దళితులు క్రైస్తవ మతంలో కూడా దళితేతరులైన వాళ్ళు మాత్రమే, అగ్రవర్ణాలు మాత్రమే పెద్ద పెద్ద చర్చిల పేరు మీద కోట్లాది రూపాయలు, ఒక సతీష్, ఒక కేఏ పాలు, ఒక అనిల్ కుమార్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఏ దళితేతరు అగ్రవర్ణాలు ఉన్నారు క్రైస్తవ మతంలో కూడా వాళ్ళదే ఆధిపత్యం ఉంది. మరి దళితులు ఎక్కడ ఆధిపత్యం? ఆ మతంలో కూడా, ఇస్లాం మతంలో కూడా మొత్తం బ్రాహ్మణులు అగ్రవర్ణాలే ఆధిపత్యం చేస్తున్న దళితులకు ఎక్కడ ఉంది స్థానం? అంటే ఇస్లాం మతంలో దళితుల పరిస్థితి అదే, హిందూ మతంలో దళితుల పరిస్థితి అదే, క్రైస్తవ మతంలో దళితుల పరిస్థితి అదే. ఏ మతంలో పోతే ఏం సుఖం ఉన్నది? కాబట్టి దళితులకు ప్రత్యేక ప్రాంతము స్వయం పాలన దిశగా ప్రత్యేక దేశం కోరుకుంటే తప్పేంది అంటున్నా. అందుకే ప్రజలారా, ముఖ్యంగా 45 కోట్ల మంది భారతదేశంలో నివసిస్తున్న దళిత ప్రజలారా, ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న అత్యధికంగా ఉన్న దళిత క్రైస్తవ ప్రజలారా, దళిత ముస్లిం ప్రజలారా, మేధావులారా, విద్యార్థులారా, మహిళలారా, అలాగే యువత, మీరంతా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. లేకపోతే ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకపోతే, అలాగే దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ ఇవ్వకపోతే ఈ దేశంలో ఉండి లాభం ఏందంటున్నా. ఒక ప్రొఫెసర్గా, లా ప్రొఫెసర్గా అడుగుతున్నా, ఆయన ఎవరు అంటున్నా? భారత రాష్ట్రపతి, మొదటి రాష్ట్రపతి ఎవరు? మమ్మల్ని మా దళితులను మాత్రమే అణచివేయడానికి. ఇంకా ఆయన అణచివేస్తే మీరు ఇప్పుడున్న రాష్ట్రపతులు అంతా ఏం చేస్తున్నారు అంటున్నా. ఈ 78 సంవత్సరాలుగా మమ్మల్ని అణచివేస్తున్న భారత రాజ్యాంగంలో ఉన్న ఆ 1950 ఆర్డర్ పారా నెంబర్ 3ని ఎందుకు తొలగిస్తలేదు రాహుల్ గాంధీ? ఎందుకు తొలగిస్తలేరు నరేంద్ర మోడీ? ఎందుకు తొలగిస్తలేరు మిగతా రాజకీయ పార్టీ నేతలందరూ? ఎందుకు డిమాండ్ చేయడం లేదు? దళితులు ఈ దేశంలో పౌరులు కాదా? దళితులు ఓట్లు వేయడం లేదా? దళితులు ఓట్లు లేకపోతేనే మీరు అధికారులకు వస్తున్నారా? మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో దళిత సమాజమా, దళిత క్రైస్తవ సమాజమా మేలుకోవాలి. అంటారని వాళ్ళుగా దళితులంతా ఒక్కటే. ఇలా కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ కు సూత్రానికి విరుద్ధంగా కులగణన పేరుతో, వర్గీకరణ పేరుతో, ఇంకా అనేక రకాల ప్రలోభాల పేరుతో దళిత సమాజాన్ని విభజించు పాలించు అనే నీతిలో ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణాలు, వాళ్ళ పార్టీలు ఇవాళ మనల్ని బానిసలుగా తయారు చేసి 105 మంది ఎస్సీ ఎంపీలు దేశంలో ఉంటే ఒక్కరు మాట్లాడరా దళితుల పక్షాన? ఎందుకు ఆ ఎంపీలు ఉండి ఏం లాభం ఉండి? మంత్రుల నుండి ఎందుకు, కేంద్ర మంత్రుల నుండి, రాష్ట్రపతుల నుండి ఎందుకు? వాళ్ళకు న్యాయం జరిగినప్పుడు, ఆ వర్గాలకు న్యాయం జరిగినప్పుడు. అందుకే దళిత సమాజమా, ఈ దేశం మనదైనప్పుడు ఈ దేశంలో మనకు మత స్వేచ్ఛ లేదా? ఈ దేశంలో మనకు మత స్వేచ్ఛ లేనప్పుడు, ఈ దేశంలో జీవించే హక్కు మనకు లేనప్పుడు, ఈ దేశంలో అంటరానితనంగా ఉన్నప్పుడు ఎట్లయితే ముస్లిం మైనార్టీలు ప్రత్యేక దేశం కోరుకున్నారో మనం ఎందుకు ఇంకో ప్రత్యేక దేశం కోరుకోకూడదు? కోరుకుంటే తప్పేంది అంటున్నా. మాకు ప్రత్యేక దేశం కావాలని కోరిక లేదు. ఈ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ప్రత్యేక దేశాన్ని కోరుకోవు. బట్ మా హక్కులకు భంగం కలిగినప్పుడు, మమ్మల్ని అణిచివేసినప్పుడు, మా ఆత్మగౌరవాన్ని మీరు వంచినప్పుడు, మా హక్కులకు పూర్తి స్థాయిలో విలువ ఇవ్వనప్పుడు ఈ దక్షిణ భారతదేశానికి ఇంతవరకు మీరు రెండవ రాజధాని హైదరాబాద్ ఎందుకు చేయలేదు? బాబాసాహెబ్ అంబేద్కర్ 1955 చేయమంటే ఈ దక్షిణ భారతదేశాన్ని అడుగడుగున, ఎందుకంటే దళిత క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు, ఈ దక్షిణ భారతదేశంలో. ఈ దక్షిణ భారతదేశంలో మైనారిటీలు ఆత్మగౌరవంగా ఉన్నారు. ఈ దక్షిణ భారతదేశంలో ఎంబీసీలు, బీసీలు అంతా కూడా ఆత్మగౌరవంగా జీవిస్తున్నారు. ఈ దక్షిణ భారతదేశం వెరీ సెక్యులర్ దేశంగా ఉంది ఈ ప్రాంతం. కాబట్టి ఈ దక్షిణ భారతదేశాన్ని అణిచివేసి ఉత్తరప్రదేశ్ను 80 ఎంపీలుగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశంలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ను
విభజించి 42 ఎంపీలను కాస్త విభజించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మించిన మీరు ఉత్తరప్రదేశ్ మాత్రం విభజించలేదు. కారణం ఎందుకంటే మీ ఉత్తరాది ఆధిపత్యం కోసం. అది కాంగ్రెస్, అది బీజేపీ, బీఎస్పీ, మరో పార్టీ ఉత్తరాది ఆధిపత్య పార్టీలకు వ్యతిరేకంగా దక్షిణాది అంతా కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. దక్షిణాది అంతా కూడా ఈ దళిత క్రైస్తవులను అండగా నిలబడవలసిన అవసరం ఉంది. డీజాకు దళిత క్రైస్తవులకు అండగా నిలబడుతుంది. డీజాకు ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛను, మానవ హక్కులను, అలాగే అంటరానితనాన్ని, కుల నిర్మూలన చేసే విధంగా అటువైపు ఉద్యమాలు చేసే విధంగా డీజాక్ కృషి చేస్తుంది. ఖచ్చితంగా దళిత క్రైస్తవులారా, 45 కోట్ల మంది దళిత ప్రజలారా, అందులో సుమారు 35 కోట్ల మంది దళిత క్రైస్తవులుగా ఉన్న వాళ్ళంతా దళిత క్రైస్తవ ప్రజలారా మీకు అండగా ఈ D6 అండ్ డీజాక్ నిలబడుతుంది. తప్పకుండా ఈ దక్షిణ భారత ఉద్యమానికి, ఈ దక్షిణాది ఉద్యమానికి మీరు కూడా అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నా. రానున్న రోజుల్లో దక్షిణాది ఉద్యమానికి ఇవాళ పునాదిగా దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు రెండు కళ్ళగా నిలబడాలని చెప్పేసి సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.